ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్ములందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే దేవుని వాక్యము నిత్యము నిలుచునని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేయుచున్నది. మన దేవుని యొక్క సజీవము గల వాక్యములో సత్యము కలిగి ఉంటుంది. ప్రియులారా, సంవత్సరాలుగా ప్రజలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం మనము గమనించగలం. కొందరైతే దేవుని వాక్యాన్ని చదవకుండా రోజులు వారాల తరబడి సాగిపోతుంటారు. ఎలాగోలా ఆదివారం ఉదయం వాక్యం వింటే చాలు అని నిశ్చయించుకుంటారు. సంవత్సరాలుగా సంఘంలో ఉన్న క్రైస్తవులు కూడా చాలా అరుదుగా దేవుని వాక్యాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనము చేస్తారు. అయినా దేవుని వాక్యాన్ని చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీలో తన వాక్యము కొరకు ఆకలి మరియు దాహము పుట్టించుటకు పరిశుద్ధాత్మ దీనిని ఉపయోగించుకుంటుంది. ప్రియులారా, ఇది శోధనల సమయములో నిలిచి ఉండునట్లు చేస్తుంది. ఇది అద్భుతమైన గ్రంథం. ఇది జీవితాలను మార్చగల శక్తిని కలిగి ఉన్నది. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అన్న వచనము ప్రకారం ప్రియులారా, మీరు ఆ మాటలను విశ్వసించి యేసు క్రీస్తును మీ స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు మళ్ళీ జన్మిస్తారు. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అన్న వచనము ప్రకారం ప్రియులారా, అటువంటి నశించని దేవుని వాక్యము మనము నమ్మాలి. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది, కానీ మన దేవుని పరిశుద్ధ వాక్యము నిత్యము నిలుచునని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే దేవుని పరిశుద్ధమైన వాక్యము కంటే తక్కువగా ఉన్న మరి దేనినైనను నమ్మవద్దు. ప్రియులారా, అమెరికాలోని కాలిఫోర్నియా అను ప్రాంతంలో ఒక గొప్ప లోయ ఉన్నది. దానిని మరణ లోయ అని పిలుస్తారు. ఆ లోయను చూడడానికే భయము వేస్తుంది. అది అంతా చీకటిగా ఉంటుంది. కానీ వర్షాకాలము ముగిసిన తర్వాత ఆ లోయను మనము గమనించినప్పుడు అది చెట్లతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ కనబడుతుంది. దానిని ఒక గొప్ప వార్తగా చెప్పుకుంటారు. ఈ మరణ లోయలో ఏ విధముగా ఇన్ని పువ్వులు పండ్లు వచ్చినవి అని అందరూ ఆశ్చర్యపోతారు. లోయలో ఇన్ని విత్తనములు ఉన్నందునే వర్షము వచ్చినప్పుడు అవి మొలకెత్తి చుట్టుగా పెరిగి వికసించి పండ్లు కాసి అందముగా ఆ లోయ మారుతుంది. చాలా విత్తనములు క్రింద ఉండి ఉండవచ్చును అని ఆశ్చర్యముతో దాన్ని చూసిన ప్రజలందరూ చెప్పుకుంటారు. ప్రియులారా, మరలా జన్మించిన తర్వాత అనేక సందర్భాలు ప్రభు తన నిత్య వాగ్దానాల ద్వారా మీతో మాట్లాడి ఉండవచ్చును. అయితే ఆయన వాగ్దానాలు విత్తనాల వంటివి. ఈరోజు వాటిని మీ హృదయములో నాటుకోవాలని మీరు నిర్ణయించుకోవాలి. కేవలము దేవుని వాక్యాన్ని చదివేవారు వినేవారుగా కాకండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఏదైనా ఒక భాగం ప్రాణాంతక స్థితిలో ఉంటే నశించని విత్తనాలు అయిన దేవుని వాగ్దానాలను నమ్మడము
మరియు అంగీకరించడం మీరు ప్రారంభించినట్లయితే ఈ విత్తనాలు మొలకెత్తి మొలకలుగా పెరుగుతాయి, పువ్వులుగా వికసిస్తాయి మరియు పండ్లుగా కాస్తాయి. అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిను, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అని దేవుడు వాగ్దానము చేసినట్లుగా ఇది తప్పక జరుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వాక్యము అను విత్తనమును మీలో ఈ రాత్రి విత్తుచున్నాడు. పరిశుద్ధాత్మ అను వర్షము మీలో కుమ్మరించబడినప్పుడు ఆ విత్తనములు మొలిచి చెట్టుగా పెరిగి పువ్వులు పూసి ఫలములిస్తాయి. తద్వారా మీరు అభివృద్ధి పొంది అనేక ఆశీర్వాదములను పొందుకొని హెచ్చింపబడినట్లు చేసి మీరు అన్నిటి యందు వర్ధిల్లునట్లు చేస్తాడు. ప్రియులారా, దేవుడు తన అమూల్యమైన వాక్యాన్ని ప్రేమించి ఆదరించే వారిని సన్మానించడానికి మరియు ఆశీర్వదించడానికి కట్టుబడి ఉన్నాడు. ఆది కాండము నుండి ప్రకటన వరకు దేవుడు తన మనస్సును మరియు హృదయమును మనకు బయలుపరిచాడు. సమస్తము రాలిపోవును, అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అన్న వచనము ప్రకారం మనము ఆయన వాక్యాన్ని విశ్వసించి పాటించినప్పుడు మన జీవితాలు ఆయన మహిమతో ప్రకాశిస్తాయి. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వసృష్టికి ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు ప్రియ పరమతండ్రి, మీ సర్వశక్తిగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత స్తుతులను చెల్లించున్నాం. దేవా, మేము నీ యొక్క నశించని వాక్యానికి బదులుగా మనుషులపై మరియు మా యొక్క నైపుణ్యాలపై నమ్మకము ఉంచిన రోజులకు చింతిస్తున్నాం. అయ్యా, మేము నీ సన్నిధి ఎదుట మా ఘోరమైన పరిస్థితులను తీసుకొని వస్తున్నాం. దేవా, మేము నీ అద్భుతమైన వాగ్దానాలన్నిటినీ తీసుకొని నీ అందు విశ్వాసముతో అంగీకరిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి మా జీవితం ఎంతో చక్కగా వికసిస్తుందని మేము నమ్ముచున్నాం. దేవ, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేదురు అని లేఖనము చెప్పినట్లుగానే మేము వేరుపారి చిగిర్చి పోయినట్లుగా భూలోకములో ఫలభరితముగా ఉండునట్లు మా జీవితాలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయన. బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము లేదు నాయన. అయ్యా, కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్నాయి నాయన. అయ్యా, ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవ, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం.
అయ్యా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.